సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం సిటిఎఫ్ PICOCTF ఛాలెంజ్లో సెకండ్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాం. సో సెకండ్ ఛాలెంజ్ అనేది ఇది మనకు వచ్చేది 10 పాయింట్స్ ఒకవేళ సాల్వ్ చేస్తే. ఓకే ఫస్ట్ థింగ్ ఇక్కడ అసలు ఏం ఛాలెంజ్ చూద్దాం. క్రిప్టోగ్రఫీ కెన్ బి ఈజీ, డూ యూ నో వాట్ ROT13 ఈజ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాడు. ఓకే మనకి దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది, ఏదో ROT13 అనేది క్రిప్టోగ్రఫీ అంటే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి. ఓకే ROT13 అంటే ఏంటి అనేది మనము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ హింట్ అనేది చూద్దాం. ఫస్ట్ దిస్ కెన్ బి సాల్వ్డ్ ఆన్లైన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్ బై హ్యాండ్. ఓకే వాళ్ళు జస్ట్ ఆన్లైన్లో మనకు దొరుకుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఆన్లైన్లో చేసేదానికంటే ముందు ROT13 అంటే ఏంటో మనకు తెలియాలి. సో అది తెలియాలంటే నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. సో ROT13 ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్క్రిప్షన్ లాంగ్వేజ్ అని చెప్పి అంటే మనకు ఉండే టెక్స్ట్ని అది ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నాకు ఏని ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నాను, ఏ లెటర్ని ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నాను. ఓకేనా, ఏ లెటర్ని ఎన్క్రిప్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఏకి పొజిషన్ ఏంటి, 1 కదా, ఏ పొజిషన్ వచ్చి 1. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ROT అంటే ఏంటంటే రొటేట్ 13 అని, అంటే పొజిషన్ 13 టైమ్స్ యాడ్ చేయాలని. ఓకేనా, ఇప్పుడు సో రొటేట్ 13 అనేసి, సో ఇప్పుడు ఏ వాల్యూ మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నాం. సో ఏ వాల్యూ పొజిషన్ ఏంటి ఇక్కడ 1. సో 1కి మనం +13 యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని వాల్యూ వచ్చేసి 14 అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్లో ఏ పొజిషన్ వస్తుంది, n వస్తుంది కదా. సో ఏకి బదులుగా ఇది ఏం చేస్తుందంటే ఎన్క్రిప్షన్ చేసి n వస్తుంది. ఓకే, సో అలానే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పని చేస్తాను. సో ఇప్పుడు ఒక లెటర్ని, ఒక ఫుల్ నేమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ చిరు అనే వర్డ్ని మనం ఎన్క్రిప్ట్ ఎలా చేస్తాం చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ నేను CHIRU. ఓకే, సో ఇది మనకు అర్థం కావాలి. ఫస్ట్ అది చేసేదానికంటే ముందు ఇది మనకు అర్థం కావాలి. సో అందువల్ల నేను చెప్తున్నాను. ఓకేనా, సి వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి ఏంది, నార్మల్ పొజిషన్. సి వాల్యూ కాదు, సి పొజిషన్. సి పొజిషన్ వచ్చేసి ఇక్కడ మనకి 3 వేసుకున్నాను. హెచ్ పొజిషన్ వచ్చి 8 ఇక్కడ. ఓకే 8 వేసుకున్నాను. ఐ పొజిషన్ 9 వేసుకున్నాను. ఓకే, ఆర్ పొజిషన్ వచ్చి 18. ఓకే, యూ పొజిషన్ వచ్చి 21. ఓకే, దీనికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎన్క్రిప్షన్ యాడ్ చేయాలంటే ROTATE-13 అనేది యూజ్ చేయాలి. ROTATE-13 అంటే పొజిషన్ని 13 టైమ్స్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు సికి వచ్చిన వాల్యూతో +13 యాడ్ చేస్తున్నాను. ఓకే, +13 ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, 16 వస్తుంది. ఓకే, 16, 21, 22, ఓకే 31, 34 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 16 పొజిషన్ ఏమొస్తుంది ఇక్కడ, P వస్తుంది. సో ఇక్కడ నేను P రాసుకుంటున్నాను. అండ్ 21 పొజిషన్ ఏమొస్తుంది ఇక్కడ, U వస్తుంది. సో U రాసుకుంటున్నాను. సో 22 పొజిషన్ వచ్చేసి V వస్తుంది, V రాసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, సో ఇక్కడ 31, 34 ఉంది. 31, 34 ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికి మనం ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఏదైనా 26 అంటే మామూలు ఆల్ఫాబెట్స్ అనేవి 26 ఉన్నాయి. సో 26 నుంచి 27, 28, 29, 30 అట్లా పెరుగుతూ పోతే మనం ఏం చేయాలంటే -26 యాడ్ చేయాలి. ఓకే, -26 ఈక్వల్ టు ఓకే, -26 అప్పుడు ఎంత వస్తుంది మనకి, వాల్యూ 5 వస్తుంది. ఓకే 5 అండ్ దీనికి వచ్చేసి 8 వస్తుంది. ఓకే, ఇప్పుడు 5 పొజిషన్ ఎంత, E వస్తుంది. ఓకే, E అండ్ 8 పొజిషన్ వచ్చేసి H వస్తుంది. సో ఇప్పుడు ఈ చిరుకి ROTATE-13లో ఎన్క్రిప్షన్ ఏంటంటే PUVEH. ఓకే, ఇలా మనకి ఎన్క్రిప్షన్ అవుతుంది. సో దీన్ని మనము ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఆన్లైన్లో ఈజీగా కన్వర్టర్స్ ఉంటాయి. ఓకేనా, ROT13 అని టైప్ చేసిన వెంటనే మనకి కన్వర్టర్స్ అనేవి దొరికేస్తాయి. సెకండ్ వచ్చేసి మనం పైథాన్ స్క్రిప్ట్ ఒకటి రాసుకోవచ్చు. ఓకేనా, మనం పైథాన్ స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో మనము డైరెక్ట్గా ఏ తలకాయ నొప్పి లేకుండా మనం ఈజీగా రాసేయచ్చు. సో
నేను ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేయాలి చాలా సింపుల్ 10 పాయింట్స్ కాబట్టి ఎలా చేయాలనేది ఈజీగా నేను చెప్పేస్తాను ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇప్పుడు నా కల్యూషన్ అంటే నేను VMwareలో వాడుతున్నాను ఓకే. సో ఇప్పుడు నేను ఇదేం చేస్తానంటే ఈ టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుంటాను ఓకే. కాపీ చేసుకున్నాను న్యూ ట్యాబ్ తీసుకొని నేను జస్ట్ ROT13 అని టైప్ చేస్తున్నాను ROT13 ఓకే ఎంటర్. సో ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ దానికంటే ముందు మన వాల్యూ మనకి ఏం వాల్యూ వచ్చింది ఇక్కడ PUVEH ఇది కరెక్టా రాంగా అని మనం తెలుసుకునే దానికి మనం ఇక్కడ ఫస్ట్ చిరు అని టైప్ చేద్దాం ఓకేనా. CHIRU చిరు. సో PUVEH కరెక్టే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ని అంటే ఆ ఫ్లాగ్ని మనకు ఆ ఫ్లాగ్ కావాలి కాబట్టి ఆ ఫ్లాగ్ని కావాలంటే మనము ఇలా దీనిలో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోయి మన డిక్రిప్ట్ ఓకేనా. ఇది వచ్చేసి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది ఓకేనా. మనకి ఇచ్చింది ఎన్క్రిప్ట్ ఫార్మ్లో ఉంది ఇదేం వచ్చింది ఇది డిక్రిప్ట్ అయింది ఓకే. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని సో మన ఛాలెంజ్లోకి వెళ్ళి పీకో ఫ్లాగ్లోకి పేస్ట్ నొక్కేసి సబ్మిట్. సో హురే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మనకి అర్థమైంది ROTATE-13 అంటే ఏంటి అనేది మనకి అర్థమైంది. సో అలానే ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలనుకోండి. సో దీన్ని నేను ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలనుకున్నాను అంటే ఫస్ట్ మనం సేమ్ PUVEH ఓకే దాన్ని రాసుకునేసి ఇప్పుడు P పొజిషన్ ఏంటి ఇక్కడ P పొజిషన్ వచ్చి 16 ఓకేనా. అలానే U పొజిషన్ వచ్చి 21 22 ఓకే 21 22 5 8 ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇది మనం డీక్రిప్ట్ చేస్తాం ఓకేనా. ఇది వచ్చేసి ఎన్క్రిప్ట్ ఇది వచ్చి డీక్రిప్ట్ ఓకే. ఇప్పుడు ఈ PUVని మనం డీక్రిప్ట్ చేస్తున్నాం అంటే దీనిలో అసలైన టెక్స్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. దీన్ని చేయాలంటే 16కి మనం ఇక్కడ +13 యాడ్ చేసాం కదా ఇక్కడ మనం -13 యాడ్ చేయాలి సింపుల్ ఓకే. 21 ఓకే ఒక నిమిషం ఓకే 21 -13 22 -13 5 -13 8 -13 ఓకే. ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది దీని వాల్యూ 13 - 3 వస్తుంది ఓకే 3 8 వస్తుంది 9 వస్తుంది. సో 5 - 13 అన్నప్పుడు మనకి -8 అండ్ ఇక్కడ -5 వస్తుంది ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్లస్ యాడ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం 26 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి ఓకే. 26 ఓకేనా. ఇప్పుడు 3 వాల్యూ ఎంత ఒక నిమిషం ఓకే 3 వాల్యూ ఎంత ఇక్కడ C ఓకే C వచ్చింది. దాని తర్వాత 8 వాల్యూ ఎంత H ఓకే. I వాల్యూ 9 ఓకే 9 వచ్చి I వాల్యూ ఓకే I 18 వస్తుంది ఓకేనా. ఇది 18 వస్తుంది ఓకేనా. 18 అంటే R వస్తుంది ఓకే. అండ్ -5 + 26 21 వస్తుంది. సో U. సో ఇలా మనం ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేస్తాం ఓకేనా. సో ఇదంతా ఎందుకు చెప్పిందంటే మీకు ROT అనేది అర్థం కావాలి. సో నేను నార్మల్గా మీకు ఛాలెంజ్ చూపించిన వెంటనే డైరెక్ట్గా ROT ఎమ్యులేటర్లోకి వెళ్ళిపోయి చూపించడం అది వేరే. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నెక్స్ట్ టైం మీకు ఎన్క్రిప్షన్ చేయాలన్నా ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఏదైనా పంపించాలన్నా సీక్రెట్గా సో మీ ఇలాంటి ఛాలెంజ్ సో ఇలా మీరు డీక్రిప్ట్ చేసి కూడా మీరు పంపించవచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న పాస్వర్డ్స్ ఉంటాయి ఆ పాస్వర్డ్స్ని కూడా మీరు ఇట్లా ఎన్క్రిప్ట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.